ఈ అనసూయ టాపిక్ పక్కకు పెడితే కాంగ్రెస్ లీడర్ నిన్న కవిత గారు ఏడ్చుకుంటూ కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటిది అసలు ఆమె మోటో ఏంటి? కాంగ్రెస్లో జాయిన్ అయిదామన్నా లేకపోతే సపరేట్ పార్టీ పెడదామన్నా ఏంటి కవితక్క మోటో ఏంటి? మీరు కవితక్క బాగా దగ్గర అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో బిడ్డ మీద ప్రమాణం ఎవరు చేయరు, దేవుడి మీద కూడా. సరే దేవుడు అంటే మనకు అనిపించాడు కదా, దేవుడు ఏం కాదులే అనుకుంటారు, కానీ బిడ్డల మీద ప్రమాణం ఎవరైతే చెయ్యరు. కొంచెం బాధ అనిపించింది ఒక మహిళగా. తనతో కలిసి నేను ఒక 5 years జర్నీ చేశాను కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ఏడుపు ఏదో ముందే ఏడుస్తే బాగుండేది అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎందుకు అనంటే తెలంగాణ ఉద్యమకారుల ఉసురు అనేది కేసీఆర్ కుటుంబానికి తగిలింది అని ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఎందుకు అంటే కవిత గారు పార్టీ పెట్టడం నేను 100% స్వాగతిస్తున్నా. ఆమె కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్కు కవిత అవసరం ఉందని నేను అస్సలు అనుకోను. ఎందుకు అంటే ఇవాళ కవిత గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, కవిత గారు జనాల మధ్యలో ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు గుర్తు రాలే, ఇప్పుడు జాగృతి వాళ్ళు గుర్తు రాలేదు. నేను ఆ రోజే చెప్పాను, 2014లో ఎంపీగా ఉన్నప్పుడు చెప్పాను, అక్క మీరు జాగృతిని విలీనం చేయకండి అన్న. బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది, జాగృతి రద్దు చేసింది. తన గురించి మీకు తెలవాలి, ఎందుకంటే జాగృతిలో పనిచేసి అందరం నష్టపోయిన వాళ్ళం ఉన్నాం, అంటే మానసికంగా, ఆర్థికంగా. కానీ మేము మోరల్గా జనాలలో మాత్రం గెలిచాం. తెలంగాణ ఉద్యమంలో తెచ్చినామనే ఒక ఘనత మాత్రం మాకైతే హ్యాపీగా ఉంది. అయితే తను జాగృతి మీరు వెళ్ళండి ఎంపీగా, గౌరవ అధ్యక్షురాలాగా ఉండండి అన్నాం. ఎందుకు అంటే తను అది ఎవరిని నమ్మదామే, తను మాత్రమే ఉండాలి, వాళ్ళ నాన్న స్వభావం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో మహిళలకు ఎవరికి అవకాశం లేదు, బిడ్డకు మాత్రమే ఇచ్చి. సేమ్ తండ్రి ఫాలో అయింది. తండ్రి ఎట్లా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయ్యిందో భారత జాగృతి అయింది కొన్ని రోజుల తర్వాత. అప్పుడు కమిటీలు రద్దు చేసింది, ఎవరిని పట్టించుకోలేదు, వెళ్ళిపోయింది. ఆమె ఏమనుకుంటుందంటే జీవితమే రాజకీయాలు, రాజకీయమే జీవితం, ఇంకా లైఫ్ ఇదే అనుకుంటుంది. రాజకీయాలు తారుమారు ఎప్పుడైనా కావచ్చు, పదవులు శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాళ ఏడుతూ బాధ పెడుతూ శాసన మండలిలో 1.5 hours ఎవరిని ఉద్ధరిస్తున్నావు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు. ఇది కుటుంబాల కోసం శాసన మండలికి వచ్చిండ్రా మీరు? అంటే మీ కుటుంబ చరిత్ర చెప్పుకోనికి వచ్చిండ్రా? అందరూ చేస్తున్నట్టు మీరు చేస్తున్నారు. కుటుంబం, మీరు ఆత్మగౌరవం ఎక్కడుంది? ఆత్మగౌరవం? మీ ఇంట్లో ఆత్మగౌరవం లేదని చెప్పేసి శాసన మండలిలో కొట్లాడితే దొరకదు. మీ తండ్రి దగ్గర అడగండి, మీ అన్నను కూర్చోబెట్టండి. డబ్బు కోసం కాదంటారు, ఆస్తుల పంపకాలు కాదంటారు. ఆత్మగౌరవం ఎవడిస్తాడు మీకు? మీ కుటుంబం ఇయ్యాలే. ప్రజలు మీకు గౌరవం ఇస్తున్నారు, ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎవరు మీకు ఆత్మగౌరవం దెబ్బతీసిండ్రు? మీ కుటుంబంలో మీ తండ్రి, మీ అన్నగారు తీసిండ్రు, మీ బావగారు తీసిండ్రు, మీ సంతోషరావు తీసిండ్రు. వాళ్ళని అడగండి అమ్మా. ఇక్కడికి వచ్చేసి మీరు ఏడ్చి అది చేస్తే తెలంగాణ ఉద్యమకారుల కడుపు ఎంత రగిలిపోయింది అప్పుడు ఈ బాధ. అంటే మేడం, మనం గతంలో చూసుకున్నట్టయితే ఏ ఎమ్మెల్సీకి అంతసేపు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ కవితక్క ఆల్మోస్ట్ 1.5 గంటన్నర మాట్లాడే జరిగిందా? అక్కడ ఏం జరిగిందంటే తమ్ముడు, ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఇక మగవాళ్ళు ముగ్ధులు అంటే ఏమంటారు, ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి, బాధ చెప్పుకుంటున్నప్పుడు నాకు అట్లా అనిపించింది. బాధ చెప్తుంది సరేలే అనేది, అంటే వెళ్తున్నా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చెప్తున్నారా రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది? రేవంత్ ఒకటి చెప్పనా, మాట్లాడనీయకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడనీయలేదు, మహిళలంటే ఆత్మగౌరవం లేదా, మహిళలంటే ఆయన గౌరవం లేదా అంటారు. మాట్లాడిస్తేనేమో రేవంత్ రెడ్డి గారు మాట ఏంటండి, ఈమె అవసరం ఏమనుకుంది? ఈమె లిక్కర్ దందాలు చేసి తివార్ జైలుకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు మా దాంట్లో, వాళ్ళందరూ గౌరవించుకుంటూ కళాకారులను ఇవాళ చూసిండు కదా, మొన్న చూసిండు కదా గద్దర్ గారికి ఎంత గౌరవం దక్కిందో. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చిందా అంటే ఏమంటాడు చూడు, మొగడు చచ్చిపోయినాక మొన్న బుద్ధిమంత్రాలు అయ్యిందంట, లేకపోతే ఏమంటారు కదా ఈమె ఎట్లుంటుందంటే అన్ని జిమ్మిక్కులు లాజింగ్లు ఎట్లుంటుందంటే, వెనకటికంట ఊర్లో చింతకాయలు అమ్ముకునేదంట. చింతకాయలు అమ్ముకొని పట్నం వచ్చి ఓ 10 ఏళ్ళ నుండి మళ్ళీ ఊరికి పోయి చింత చెట్టుకు నిలబడి ఈ వంకర టింకర ఉండే కాయలను ఏమన్నదంట. అంటే ఇలా ఆమె మాట్లాడేది ఇట్లున్నది అంటే, అంతకుముందు ఉద్యమకారులు లేరు, వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళకి ఏం లేవు, మేము ఇది చెప్పినాము, నన్ను ముందు సాగనీయలేదు, నన్ను నడవనీయలేదు, నా మాట నెగ్గనీయలేదంటే నీ కుటుంబంలో మీ బీఆర్ఎస్ పార్టీలో నిన్నేం నెగలనీయనప్పుడు మాలాంటి మహిళలను ఎట్లా నెగలనిస్తారని సమాజం ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని ఎట్లా నమ్ముతారా అంటున్నా. రాజకీయంలో వ్యూహమే అంటున్నారు, పార్టీ పెట్టు, ఎస్ 10 మందిని చట్టసభలోకి తీసుకురా, అంత కలేజా ఉందా నీకు? మనసు మారాలనుకుంటున్నా, నీ మనసు మారదు. నీతో కలిసి జర్నీ చేసినాం కాబట్టి
నిన్న ఏడ్చినప్పుడు మాత్రం మారింది అనిపిస్తుంది, రియలైజేషన్ అయింది అంటే అది అనిపించింది. డ్రామా కిందికా నిజంగా మారిందంటారా మేడం? అంటే పదవి డ్రామా కోసం అంటే కొంచెము ఏడుపులు అనేది డిఫరెంట్ గా, అంటే ఒక బాబును పిల్లల మీద ప్రమాణం చేసేటప్పుడు ఏడ్చినప్పుడు ఒక మహిళగా బాధపడ్డాను. అది నిజంగా రిలేషన్ కావాలనుకుంటున్నా. రాజకీయాలలో ఏమైనా చేయొచ్చు, బట్ నా కవిత విషయంలో అయితే అట్లా ఏం అనిపించలేదు. నా ఇంటెన్షన్ అది, నేను రాజకీయంగా చెప్పట్లేదు, ఒక మహిళ మనోభావంతో చెప్తున్నాను. పిల్లల మీద ప్రమాణం చెయ్యదు. ఇక పిల్లల మీద కూడా ప్రమాణం చేసి దొంగ నాటకాలు ఆడి ఇంకా చేస్తే ఇక భగవంతుడు ఉన్నాడు, దానికి ఎవరు ఏం చేయలేము. దేవుని మోసం, మనం ఎవరిని మోసం చేసినా ఒక అంతరాత్మని మోసం చేయలేము, దేవుడు అనేటోడు ఉంటాడు. ఏది ఏం చేసినా ఈమెని రిసీవ్ చేసుకోవాలంటే తెలంగాణ సమాజం రిసీవ్ చేసుకోవడం చాలా కష్టము. ఎందుకు అంటే ఎంత కేసీఆర్ బిడ్డని బంపర్ మెజార్టీతోని పార్లమెంట్కి 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తే ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా రైతులను పట్టించుకోలేదు. ఆ పట్టించుకోనప్పుడు, ఆ అధికారం ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తివి జైలుకు వేయచ్చు వచ్చినాక నీకు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు బీసీలు తెలంగాణ అని తెలంగాణతోని పేగుబంధం తెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? నాయన నేను ఈ పార్టీలో ఉండను నాయనా, నువ్వు తెలంగాణ కోసం ఏర్పడ్డ మన పార్టీ కదా అని ఆ రోజు ఎందుకు సంబరాలు ఎందుకు చేసుకున్నావు స్టేజ్ మీద? నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, ఈ వేదిక సాక్షిగా కవిత చెప్పాలి. ఈ రోజు ఎందుకు బయటకు వచ్చావు? జైలుకు పోయి వచ్చిన తర్వాత మీ నాన్న మనోభావం దెబ్బతిన్నది కాబట్టి తెలంగాణ సాంప్రదాయాలను మంటనే కలిపినవని చెప్పేసి పక్కకుండమంటే నీకు రాజకీయాలే ముఖ్యమని చెప్పి మీ కుటుంబ విలువలను తీసుకొచ్చి బయట పెట్టిండ్రు. అఫ్ కోర్స్ మీ కుటుంబం గురించి నేను మాట్లాడాను. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారిని ఒక స్టేజ్ లో చూసాం మనం. ఉద్యమకారుడు, ముఖ్యమంత్రి, తను రెస్పెక్ట్ చేస్తాం. బతుకున్న తండ్రిని ఎంత బాధ పెడుతున్నారు ఆరోగ్య పరిస్థితిలో. దేనికోసం ఇదంతా? దేనికోసం? పదవి కోసం. నీకు మంచిగా దేవుడు అన్నిచ్చాడు, పెట్టనీయండి. పార్టీ సొమ్ము ఉందిగా జనాలని, 10 మంది బాగుపడతారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మళ్ళీ జాగృతి వాళ్ళని పక్కనున్నా కూడా 10 మందిని మళ్ళీ జీతాలు ఇచ్చి మీరు అడగండి. ఎందుకంటే రేపు ఏ పార్టీతో రిలేట్ అయినా మళ్ళీ కుమ్మక్క అవుతుందో, మళ్ళీ ఎండ్లో పోతుందో, మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తుందో. ఎందుకంటే మేము ఉదాహరణ మేమే అహర్నిశలు పనిచేసి మా రక్తం దారపోసినాం జాగృతికి. ఎంపీ కావడానికి 2 నెలలు మేము నిజామాబాద్లో ఉండి ఎంపీని గెలిపించినాం. ఏం చేసావు తర్వాత? కమిటీని రద్దు చేసినావు, చెట్టుకోవాలని గుట్టక్కడ వేసినావు. మళ్ళీ నువ్వు జైలుకు పోయేటప్పుడు మళ్ళీ నువ్వు జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో 33% బిల్లు. అంటే వీళ్ళ అవకాశాల కోసం ఏమైనా చేస్తారు అనేది ఈ రోజు నాకు తెలుసు. కానీ ఆమె రాజకీయంగా పెడితే ప్రజలు ఆదరిస్తారా ఏందని ప్రజలు, మనం కాదు చెప్పాల్సింది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, ఆమె ఏంది అనేది ప్రజలు ఓన్ చేసుకుంటారా, ఈమె రియలైజేషన్ అయింది అనేది నువ్వు ఓటేస్తే గెలిచేది కాదు ఇది. ఆమె రాజకీయంగా పెట్టుకొని స్వాగతిస్తున్నాం. ఎన్ని పార్టీలైనా పెట్టుకో, చాలా పార్టీలు ఉన్నాయి, మహిళకు స్వేచ్ఛ ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఏదేమైనా కూడా స్వార్థం అనేది వదిలిపెట్టాలి మనిషి. రాజకీయాలలో ఆమెతో పాటు 10 మంది పైకి రావాలి. అలా ఉండదు ఇల్లు. కేసీఆర్ కుటుంబమే ఉండాలి, కవిత కూడా నేనే ఉండాలి. పక్కన మహిళలు ఎవరు డెవలప్ కావద్దు. సంధ్యారెడ్డి బయటకు ఎందుకు వచ్చింది? నువ్వు మా జాగృతిని ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేసి ఎంపీ అయ్యి జాగృతి కమిటీలను రద్దు చేసుకొని అందరినీ బయటకు వెళ్ళగొట్టేసి నువ్వేం సాధించావు? మళ్ళీ నెక్స్ట్ నువ్వు నీ ఎంబడి ఉండి రేపు పార్టీ పెట్టిన తర్వాత రేపు నేను ఇదే చెప్తున్నా, ఇవాళ ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా, డబ్బు లేని వాళ్ళను, తెలంగాణ ఉద్యమకారులని పెట్టి గెలిపించు. మహిళలని, సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మహిళలని రాజకీయాలకు తీసుకురా మీ డబ్బు పెట్టి. అప్పుడంట ఆ పార్టీ ఈ పార్టీలను దొరకరావద్దు. నువ్వే సైనికులను తయారు చేయి 3 ఏళ్ళల్లో చేసి అందరికి చట్టసభలలో టికెట్లు ఇయ్యి, చూద్దాం ఎట్లా గెలుస్తారో మీరు. అది నీ శక్తి, అది నిరూపించుకో. ఒక శక్తి వ్యక్తిగా పోతున్నా శక్తిగా మారుతున్నావు కదా. ఎస్, నువ్వు అట్లా ఉన్నావా చెప్పు, అందరు మీ వైపు ఉంటారు. చెయ్యండి ఆ మాట. ఊరికేనే మనము కింద జనాలను పెట్టుకొని కెమెరాలను పెట్టుకొని మనము వేషధారణ మార్చేసి ఇలా అనగానే అంత సినిమా లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పేడు జనాలనే అనిపించింది. పేడు కాకపోతే గమ్మత్తున్నా, పేడు కాకపోతే ఏముందని వస్తారు? ఫొటోస్ ఇప్పుడు నీకు ఏం కావాలి? స్టిల్ అనసూయ షాప్ ఓపెనింగ్ చేస్తే 1000 మంది వచ్చిర్రు, డబ్బులు ఇస్తే వచ్చిరా, చూడ్డానికి వచ్చిర్రు. ఇది కూడా అంతే. కవితక్క ఒక ఫోటో కావాలి జయలలిత లాగా ఫోటో కావాలంటే, ఆమెలాగా కావాలంటే అది కాని పని. ఎప్పుడు కూడా పంది నంది కాదు, నంది పంది కాదు. గుర్తు పెట్టుకుని నువ్వు ఎంత డబ్బులు ఉండని, ఈ వేషధారణ మార్చిన మనసు మారాలి, మనసులో మార్పు రావాలి. మార్పు రావాలని కోరుకుందాం, అట్లా చెయ్యి. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ గుంజుకురావద్దు అందరినీ. నువ్వు సైనికులుగా జాగృతి సైనికులుగానే పనిచేయాలి. జాగృతిలో పనిచేసిన వాళ్ళను
సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళను, ఉద్యమకారుల కుటుంబాల నుంచి అలాంటి వాళ్ళని తయారు చేసి టికెట్లు ఇచ్చి దగ్గరుండి ఖర్చులు కూడా నువ్వే భరించి చర్చసభలకు తీసుకురా. దట్ ఈస్ కవిత. ఇవన్నీ వద్దు మనకు. అలా చేయగలుగుతుంది అంటారా కవిత? చెయ్యాలి, సవాల్ విసిరింది కదా. మళ్ళీ నువ్వు 4 రోజులనే ఉండి మళ్ళీ కమిటీలు వేసి మళ్ళీ వేరే పడతని కుమ్మక్కైపోయి మళ్ళీ నేను ఏక్ నిరంజన్ అంటే ఇక అప్పుడు ప్రజలే అడుగుతారు. ఇక ఈ ప్రజలు ఏం మర్చిపోరు, ఎప్పుడేమి ఇవ్వాలో అది ఇస్తారు. ఎంత తీసుకో అంత పడేసిరు. అప్పుడే జాగ్రత్తను కరెక్ట్ చూసుకొని మాలాంటి వాళ్ళని ముందర పెట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చిన ఉంటే మేము 100% మీరు గౌరవాధ్యక్షులు ఉండేవాళ్ళు కదా, మేము ఉండేవాళ్ళం కదా, మీరు ఇలా చేయొద్దని చెప్పేవాళ్ళం కదా. డబ్బు మనిషికి శాశ్వతం కాదు. డబ్బు 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 డబ్బు, పదవి పదవి పదవి. ఏం పదవి? ఇవాళ ఇక్కడ మేము వచ్చినాం, మాకేం పదవులు ఉన్నాయని మేము పదవులు ఉంటేనేనా? 10 మందికి సేవ చేయడం కూడా పదవే తమ్మి. అది గాడ్ గిఫ్ట్. అది ఎవరో ఇచ్చిన పదవి 10 రోజులే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు తీసేస్తారు, కష్టమైనప్పుడు ఊరుకుంటారు. అంటే 10లో ఉన్నప్పుడే సేవ చేస్తాం అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి అదే చెప్తున్నా, పదవి ఉన్నా లేకున్నా సమాజం మీద స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా అంతే ఉండాలని చెప్తున్నా. 100% కవితక్కను ఒక చెల్లి అనుకుంటావు, అక్క అనుకుంటావు, నువ్వు నేను ఈక్వల్ గా సమానం, కొంచెం 1 year పెద్ద ఆమెని అనుకుంటా. ఒక చెల్లిగా నీకు మాత్రం నేను 100% సెల్యూట్ చేస్తా. ఒక మహిళ ఆ శపథం చేసిందంటే 100% ఆ గట్స్ ఉండాలి. కమిట్మెంట్ మనిషి అయితే ఉంది, గట్స్ అయితే ఉన్నాయి, మొండిదైతే ఉంది, ధైర్యం అయితే ఉంది. ఇక జనాలు రిసీవ్ చేసుకోవాలి అంతే. వెయిట్ అండ్ సీ అంతే. రేవంత్ రెడ్డి అన్న మీరు చాలా అభిమానిస్తారని చెప్పేశారు. అతను మన సీఎం గారు ఆంధ్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు మీద సంచలన వాక్యాలు, కామెంట్స్ అయితే చేశారు. ఏంటిది అంటే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన, దీనిపైన మీరు ఏమంటారు? ఆయన ఒక సీఎంగా, తెలంగాణ రాష్ట్ర సీఎంగా అన్నారు, వ్యక్తిగతంగా అనలేదు. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలిచి అంటారు. మనకు రాయలసీమ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ తర్వాతనే ఒక సీఎంగా. ఆయన ఆయన టీడీపీల నుంచి వచ్చిన ఆయన గురువు అయినా, గురువు కదా, గురువు అయితే మాత్రం హార్ష్గా అన్నట్టు అనిపించలేదు. లేదు, తెలంగాణ కోసం ఆయన పోరాడిండు అన్నారు చూడండి. నా తెలంగాణ అన్నప్పుడు, తెలంగాణ ఎక్కడుందని అన్నప్పుడు రైఫోల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాలో కొంతమంది అన్నప్పుడు, తెలుసా మీకు? అదే ఇప్పటి వరకు ఉంది. నా తెలంగాణ నీళ్లు, నాది నియామకాలు, నా తెలంగాణ ప్రజలకు నేను సేవ చేయాలి అని ఆ రోషం, తెలంగాణ రోషం కనిపించింది. ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు ఇంకెవరా జగన్ అని చూడలేదు, న్యాయం చేసిండు సీఎం పదవికి. ఇప్పుడు తర్వాత చంద్రబాబు గారి ఇంటికి తినిపోతారు, తినింటికి చంద్రబాబు వస్తారు, అది తర్వాత విషయం. ఇప్పుడు ఒక ఢిల్లీకి రాజు, ఒక తెలంగాణకి సీఎం, తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడిండు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. తెలుసు గురు శిష్యులు అంటే ఇప్పుడు అందరూ కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిన టీడీపీల నుంచి కదా, మరి ఎవరు వీళ్ళందరూ? నేను అనేది ఏంటంటే ఎన్టీ రామారావు అన్నాడు సమాజమే దేవాలయం అని. ఇది కూడా అంతే. ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం మనకు ముఖ్యమని, మన నీళ్లు నియామకాలు అన్నాడు. అన్నం పెట్టాలంటే ఆయన ఇంటికి పిలిచి అన్నం పెడతాడు. తెలంగాణలో సొమ్ము తీసి ఎందుకు పెడతాడు? మాకు రావాలి అన్నాడు తెలంగాణలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పౌరుషంగా మాట్లాడారు, కరెక్ట్ గా మాట్లాడాడు. తెలంగాణ బిడ్డల మనోభావాలను, ప్రజలను మనోభావాలను ఉద్దేశించి మా నీళ్లు మా నియామకాలు అన్నాడు. అది తప్పని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఆయనకి ఏది మనసులో ఉండదు. పాలమూరు వాళ్ళకు ఏది మనసులో ఉండదు తమ్మి, ఏది మనసులో ఉంటే అది మాట్లాడతారు. ఎందుకంటే మనసులో పెట్టుకునే వ్యక్తిత్వం రేవంత్ అన్నది కాదు. నేను ఇష్టపడేది కూడా అందుకే. ఇండిపెండెంట్ గా జనాలందరూ ఇష్టపడేది కూడా అందుకే. నేను ఎమ్మెల్సీ గెలుస్తారు ఎవరు? ఇండిపెండెంట్ గా ఎవరైనా చెప్పండి. ఆ కాలంలో అట్లా ఆ స్థాయిలో ఉండి వచ్చిన వ్యక్తి ముక్కుసూటి మాటలే ఇష్టపడ్డారు, ఆయన భాషను ఇష్టపడ్డారు. మీరు ఇప్పుడు భాష అంటున్నారు కానీ ఈ భాషకు స్క్రీన్ ప్లే దర్శకత్వం కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నేర్పించిన భాషనే ఆయన దగ్గరనే ఉన్నాడు కాబట్టి ఆ భాషని నేను శిష్యుడు నేర్చుకొని వచ్చిండు. నేను అన్నది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పుపడడానికి లేదు. 6 నిమిషాలు పని చేస్తుండు, 4 గంటలు కూడా నిద్రపోతలేడు. ఇంకేం చేయమంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిపోయారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తాటిపై తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయన చక్కనే ఉంటున్నాడు. విమర్శలు చేసి మీరు ఆయనను వెనకాడి వేయకుండా చూడండి. ఎందుకంటే ఒక సీఎంకి న్యాయం చేస్తున్నాడు, టైం పడుతుంది కొంచెం, అన్నీ ఒకేసారి చేయలేము. ఆవేశాలు వద్దు, పౌరుషాలకు వద్దు. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రజల మనిషి. రేవంత్ రెడ్డి అన్న అనే వ్యక్తి ఒక ప్రజలకు జీవితం అంకితం చేసాడు. ఇంకేం లేదు, వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా అయిపోయింది. ఆయనకి ఇంకేం లేవు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఒక బాధ్యతలు కూడా ఏం లేవు. కాబట్టి డెఫినెట్గా ఉన్నన్ని రోజులు ఆయన 10 మందిని
స్కిల్ డెవలప్మెంట్ తోని యంగ్ ఇండియా అనే పేరుతోని యూత్ని కానివ్వండి, కోటీశ్వర్లని మహిళలను కానీ అవును. అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ నా తెలంగాణ అంటూ ముందుకు వస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆ పౌరుషం ఆయనలో ఉంటుంది. ఒక్క నీళ్ళ చుక్క, ఒక్క నీళ్ళ బొట్టు మనని కాదని తీసుకపోతే ముందుగా నిలబడేది రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.